రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెర్ప్ నాయకత్వంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ మహిళా స్వయం సహాయక సంఘాలు లైవ్లీహుడ్ కల్పించడానికి ఫ్రీ ఎగ్ కార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా సుమారు 1000 మందికి ఫ్రీగా ఎగ్ కార్ట్స్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రాథమికంగా తొలి విడతలో 250 మందికి ఎగ్ కార్టులను అందించారు. గుడ్డుతో రకరకాల రుచికరమైన వంటకాలను ఏ విధంగా తయారు చేయాలో శిక్షణ అందిస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు సెర్ప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. చాలా మంది బయలాజికల్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది చేయాలంటే ఖచ్చితంగా ఎగ్ కన్జంప్షన్ పెరగాలి. ఎగ్ కన్జంప్షన్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డు సుమారు 1000 మందికి రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లమ్ ఎగ్ ద్వారా చేయాలన్నది ఈ ప్రోగ్రామ్ తాలూకు మెయిన్ ఎజెండా. ప్రతి జిల్లాలో 10 మందికి ఎగ్ కార్టుల్ని అందించారు. అందులో మొదటి విడతగా 11 జిల్లాలకు చెందినటువంటి 104 మందికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విశాఖపట్నంలోని సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎగ్ రెసిపీల మీద ట్రైనింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన సెర్ప్ నాయకత్వంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారు ఎస్హెచ్జి మహిళలకు లైవ్లీహుడ్ కల్పించడానికి, అలాగే ప్రజలకు శుచికరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. నైపుణ్యాన్ని పెంపొందడానికి, అలాగే వాళ్ళ జీవనోపాధులను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనిషికి కావాల్సిన పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. అందుకే గుడ్డుతో తయారు చేసే ఆహారాన్ని అందరికీ అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా ఎన్ఏసిసి భావించింది. మన ఎస్సీఆర్పి డిపార్ట్మెంట్ ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువత అందరికీ కూడా ఎగ్ కార్ట్ అనే పథకాన్ని సరైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి అందజేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా శుభ్రమైన, నాణ్యమైన, మంచి పోషకాహారమైనటువంటి వివిధ రకాల గుడ్ల వంటకాలని అందుబాటు ధరలో అందరికీ అందించేలాగా ఒక గుడ్డు వినియోగం మనం అధికం చేసినట్టయితే సుమారుగా 25,000 మంది ఉద్యోగాలు ప్రొవైడ్ చేసిన అవుతాం. ఈ ట్రైనింగ్ ద్వారా వివిధ రకాల ఎగ్ రెసిపీస్ నేర్చుకున్నారు మహిళలు. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నేషనల్ ఎగ్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఫుడ్ తాలూకా ఐటమ్స్ అన్ని నేర్పించడానికి పిలిచారు. బాయిల్ ఎగ్, ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీ, మైనీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా అలాంటివన్నీ మొదలగునవి తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు నేర్చుకున్నాం సార్. ఆ కొత్త విషయాల్ని సంస్థ వారు ఇచ్చిన ఎగ్ కార్ట్ ద్వారా మేము ఉపయోగించి లబ్ధి పొందుదామని అనుకుంటున్నాం సార్. నేను ఎగ్ తాలూకు రెసిపీలు అన్నీ నేర్చుకున్నాను సార్. దానిలోనే ఫ్లఫీ ఆమ్లెట్ ఒకటి, బ్రెడ్ టోస్ట్ ఒకటి, నెక్స్ట్ ఆమ్లెట్లోన వివిధ రకాలన్నీ నేర్చుకున్నాను సార్. నేను అవి ఈ విధంగా మేము మా ఊర్లో చేసుకుంటాం. మాది పల్లెటూరు సార్, అక్కడ ఏం తెలీదు. మాకు ఆదాయం కూడా పెరుగుతుంది సార్. మేము అనుకోలేదు ఎగ్ కార్ట్ మాకు ఎన్ఎస్సిసి వాళ్ళు ఇచ్చారు. దాన్ని బట్టి గవర్నమెంట్ దీని కూడా మాకు ఉన్నది, లోన్లు వస్తున్నాయి. దాన్ని బట్టి మేము అన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. ఇంకా మాకు ఈ ట్రైనింగ్ వల్ల మాకు తెలియపోయిన వంటకాలు కూడా తెలుసుకొని మేము అవి చేస్తే మాకు కొంచెం ఉపయోగంగా ఉంటుంది, ఆదాయం వస్తుంది. ఎగ్గుతో విభిన్న రకాల వంటకాలను ఏ విధంగా చేయాలో చక్కగా ఈ శిక్షణలో వివరించారు. కేవలం వివరించడమే కాదు, మహిళలతో చేయించారు. మహిళల జీవితాలు బాగుపడాలి అనే ఉద్దేశంతో ఉచితంగా ఎగ్ కార్టుల్ని అందించడం లబ్ధిదారుల్లో సంతోషాన్ని నింపింది. ఇది మొన్న ఆగస్టు 15 రోజున మాకు మంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చారు సారు. మేము పైసా ఖర్చు పెట్టకుండా ₹1 అక్కడ వ్యాపారం పెట్టుకోవడానికి అన్నీ కూడా ఓన్లీ ఇంక గుడ్లట్టు కొనుక్కోవడమే, అంతేనండి. మేము ఎక్కడన్నా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలంటే పెట్టుబడులని, షాపు అడ్వాన్స్లని, అవని ఇవని అంటారు సార్. మాలంటోళ్ళని చేసుకోవాలంటే అంత మేము చేసుకోలేం. ఓ పక్కన డోకరా కట్టుకుని పిల్లల్ని పెంచుకుని ఇవన్నీ చేసుకుని. కానీ ఇది ఉచితంగా ఇచ్చారు. ఇది బండి ఏంటంటే ప్లేసు చక్కగా అన్నీ అందులోనే, ఎక్కడ ఏ రోడ్డు పక్కన పెట్టుకున్నా సాయంత్రానికి మళ్ళీ అన్నీ అందులో పెట్టుకుని ఇంటికి తోసుకెళ్ళిపోతారు. అది మంచిగా ఉందండి. ఒకటి నాకు ఎన్ఏసిసి నుంచి బండి 15 days ముందు వచ్చింది. అది బయట బండి తీసుకోవాలంటే మాకు చాలా కాస్ట్ అవుతుంది. దానివల్ల మేము ఎక్కడి నుంచి అప్పులు చేసి ఇవన్నీ పెట్టాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. హాస్పిటాలిటీ పార్ట్నర్గా సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ వ్యవహరించింది. గ్రామీణ ప్రాంత మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.